ప్రభుత్వ డిగ్రీ కళాశాల మోర్తాడ్ దోస్త్ నోటిఫికేషన్ 2026 రావడం జరిగింది. అందులో భాగంగానే మన మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో దాదాపుగా 16 డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి. వాటితో పాటు ఒక పెద్ద సెమినార్ హాల్ ఉంది. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీతో పాటు 2 అధునాతన కంప్యూటర్ ల్యాబ్లు విత్ 150 కంప్యూటర్లు 2 ల్యాబ్లలో కలిపి మన కళాశాలలో స్థాపించడం జరిగింది. మన కళాశాలకు న్యాక్ బి గ్రేడ్ కలదు. అదేవిధంగా ఈ సంవత్సరంలో అటానమస్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మనకు సర్టిఫికేట్ రాగానే అటానమస్ స్టేటస్ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి దోస్త్ నోటిఫికేషన్ ద్వారా మన కళాశాలకు అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది. మొదటి విడత అడ్మిషన్లు ప్రారంభం చేయడం జరిగింది. మొదటి విడత ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన కళాశాలకు విజిట్ చేసినట్టయితే ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇక రెండవ విడత వచ్చేసి మే 15 నుంచి 23 మే వరకు దోస్తు కలదు. మూడవ విడత మే 31 నుంచి జూన్ 15 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూలై 1 2026 నుంచి కళాశాల తరగతులు ప్రారంభించడం జరుగుతుంది. ఇక విద్యార్థులు వారు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా వారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ అది లేకపోతే మీరు మీ సేవ సెంటర్కి వెళ్తే దాన్ని లింక్ చేయడం జరుగుతుంది, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేటెస్ట్గా తీసుకొని పెట్టుకోండి. దాంతోపాటు మూడవది ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవి మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇక్కడ మన కళాశాలలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు BA, BCom, BScతో పాటు ఈ సంవత్సరంలో మనకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSI అనేది కొత్త కోర్సు ప్రారంభించడం జరిగింది. ఈ కోర్సులో జాయిన్ అయినటువంటి 60 అడ్మిషన్లు ఉంటాయి దీంట్లో. ఈ కోర్సులో జాయిన్ అయిన వారు 6 నెలలు అప్రెంటిస్షిప్ చేయడం జరుగుతుంది. అంటే జాబ్ గ్యారంటీడ్ 6 months స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక బ్యాంకింగ్గా లేకపోతే ఇన్సూరెన్స్ అనేది పిల్లాడికి ఉన్నటువంటి టాలెంట్ని బట్టి మనకు ఉన్నటువంటి MOU అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరితో ఏ బ్యాంకుతో అయితే ఉంటుందో ఆ బ్యాంకులో 6 నెలలు అతను అప్రెంటిస్షిప్ చేస్తే వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఆధారంగా మనం ఫైనల్ ఇయర్ రాసేసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ తిరిగి అదే పోస్టు కావాలనుకుంటే కంటిన్యూ చేయడం జరుగుతుంది విత్ సాలరీ బేస్తో. ఇవి మన కళాశాలలో ఉన్నటువంటి వసతులు. ఇక్కడ మోర్తాడ్లో ఉన్నటువంటి మనకు ఈ డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయి. వాటర్ సౌకర్యం కలదు, మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. దాదాపుగా అన్ని క్లాస్ రూమ్స్ డిజిటల్ ఎక్విప్మెంట్తో నిండిపోయి ఉంటాయి. మనకు లైబ్రరీ ఉంది, ఎవ్రీథింగ్. ఇండోర్ స్టేడియం ఉంది. తర్వాత మనకు స్పోర్ట్స్ రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా టెన్నిస్ కోర్ట్స్ కూడా మనకు ఇన్బిల్ట్ రూమ్లోనే ఉంటుంది. తర్వాత జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇవన్నీ సకల వసతులని మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని గ్రామీణ విద్యార్థులు సదుపయోగం చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.